తిరుమలలో తిరుపతిలో ఎన్నడూ లేని విధంగా సాధువుల తిరుగుబాటును చూశాం. దాదాపు 100 మందికి పైగా సాధువులు హిందూ ధర్మ పరిరక్షణ కోసమని నడుం బిగించినటువంటి జీవితాలను త్యాగం చేసి హిందూ ధర్మాన్ని కాపాడాలని కంకణబద్ధులైనటువంటి సాధువుల పట్ల ప్రభుత్వం ఎంత అమానుషంగా వ్యవహరించింది అంటే, వాళ్ళు కోరినటువంటి కోరిక ఏంటి? గతంలో మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేమేదో ముంతాజ్ హోటల్కు అనుమతులు ఇచ్చామని మా మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు, బీజేపీ పార్టీలు వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే హోటల్కు అనుమతి ఇవ్వటం, అంతవరకు మేము అనుమతులు ఇవ్వలేదు. ఆ హోటల్కి అనుమతులు ఇచ్చినందుకు ఇది అన్యాయము అని నినదించినటువంటి సాధు పుంగవులను రౌడీల కంటే, సంఘ విద్రోహుల కంటే నీచాతి నీచంగా చూసి పశువుల్ని తోసినట్టుగా తోసి వాళ్ళనందరినీ కూడా ఒక పనికిమాలిన వ్యాన్లలో కుక్కి వాళ్ళనందరినీ బాకరపేట అడవుల్లో వదలటం జరిగింది. బాకరపేట పోలీస్ స్టేషన్ దగ్గర ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. హిందూ ధర్మ పరిరక్షణ కోసమని మేము ప్రాకులాడతాం, కట్టుబడి ఉన్నామని చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవనానంద స్వాముల వాళ్ళ హయాంలో తిరుమల చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా దాదాపు 2000 సంవత్సరాలకు పైగా లిఖిత చరిత్ర ఉన్నటువంటి కొండ మీద ఇలా సాధువులు తిరుగుబాటు చేసినటువంటి సంఘటన ఒక్కటి కూడా లేదు. అలాంటిది ఈ రోజున కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ అరాచకానికి వ్యతిరేకంగా వాళ్ళందరూ తిరుగుబాటు చేస్తే, నినదిస్తే వాళ్ళ పట్ల సంఘ విద్రోహక శక్తుల పట్ల ఏ రకంగా అయితే వ్యవహరిస్తారో అలా ఆ కాషాయాంబరదారులనందరినీ కూడా ఈడ్చి పారేసింది కూటమి ప్రభుత్వం. ఇంతకంటే హిందూ ధర్మానికి అవమానకరమైనటువంటి సంఘటన భారతదేశంలోనే జరగల. అది మత కల్లోలాలు ఉన్నటువంటి ప్రదేశాలలో కూడా ఈ రకంగా సాధు పుంగవులు ఏదైనా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఏదైనా ఒక ప్రదర్శన చేస్తే అలాంటి చోట్ల కూడా, ప్రమాదకరమైనటువంటి చోట్ల కూడా ఈ రకంగా వాళ్ళ పట్ల ఇతర మతస్థులు కూడా వ్యవహరించాల. కానీ హిందూ ధర్మాన్ని పరిరక్షించటానికే మా ప్రభుత్వం వచ్చింది అని చెప్పేటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో నిన్న ఎంత అలజడి, ఎంత ఆందోళన, ఎంత దారుణము. వాళ్ళు కోరినటువంటి కోరిక ఏంటి? మీరు చెప్పినదే కదా, అక్కడ ఆ హోటల్ నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనివ్వము అని చెప్పింది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. దానికి మద్దతు పలకమని ఈరోజు మీరు ఇచ్చినటువంటి జీవోకు వ్యతిరేకంగా వాళ్ళు గత కొద్ది కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఆ సాధువులంతా కూడా ఈ రోజున వాళ్ళు మీరు ఎంత మొత్తుకున్నా వినలేదు కాబట్టి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామికి నివేదించాలని కొండకు వెళ్ళటం జరిగింది. వాళ్ళ పట్ల మీ పోలీసు వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది ప్రవర్తించినటువంటి తీరు వలనే ఈ రోజున సభ్య హిందూ సమాజానికి అవమానకరమైనటువంటి పరిస్థితి దాపురించింది. సాధువుల పట్లనే ఇలా వ్యవహరిస్తారా? వాళ్ళు ఏమన్నా అక్కడ వేరేటువంటి నినాదాలు చేశారా? అది లేదు. వాళ్ళు కోరింది ఒక న్యాయమైనటువంటి కోరిక. మీరు ముందే నోటీసులు ఇచ్చినారు అని చెబుతున్నారు. నిజంగా వాళ్ళు ఆ రకంగా ఆందోళనలు గుడి నిబంధనలకు వ్యతిరేకంగా చేస్తారు అని అంటే వాళ్లను అలిపిరి దగ్గరనే కన్విన్స్ చేసి స్వాముల వారు ఇలా చెయ్యకూడదు అని వాళ్ళను వేడుకోవాల తప్ప, మీరు రాజకీయ నాయకుల్లో లేదా గూండాలలో చూసినట్టుగా మీరు చూసి వాళ్ళ పట్ల ఇంత అమానుషంగా వ్యవహరిస్తే హిందూ ధర్మానికి మీరు చెడ్డ పేరు తెచ్చినటువంటి వాళ్ళు కారా?
నిన్న కాషాయంబరదారుల మీద జరిగినటువంటి దాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. ఇలాంటి పనులు చంద్రబాబు గారు, పవనానంద స్వాముల వారి హయాంలోనే జరుగుతాయి తప్ప ఇంకెవ్వరి కాలంలోనూ జరగవు. ఈ రకంగా సాధువుల మీద చేయి చేసుకోవటం అన్నది చంద్రబాబు గారి పాలనకే చెల్లుబాటైంది. నేను మొత్తం హిందూ ధార్మికతను కాపాడాలని కోరుకునేటువంటి పీఠాధిపతులు, ధార్మికవాదులు, సాధువులు వీళ్ళనందరినీ కూడా ప్రార్థిస్తూ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రకంగా ఈ కూటమి ప్రభుత్వం ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నది. మొత్తం ఇవన్నీ కూడా వీడియోల ద్వారా బయటికి వచ్చేసి ఆ సాధువులందరినీ కూడా మెడబెట్టి తోస్తూ ఆ వెహికల్లో ఎక్కించటం అన్నది, ఇలా ప్రవర్తించటం అన్నది కరెక్టా? ఇలా చెయ్యటం సభ్య సమాజం అంగీకరిస్తుందా? ఇలా చెయ్యటం హిందూ ధార్మికతను పరిరక్షించటమా? వాళ్ళు ఆందోళన చేస్తే ఆ ఆందోళన కొండ మీద చేయకూడదు అని ముందే వాళ్లను కట్టడి చేసి, వాళ్ళను కన్విన్స్ చేసి, వాళ్ళ ఆందోళనను అలిపిరికి పరిమితం చేసి ఉండాల్సినటువంటి బాధ్యత కూడా మర్చిపోయి ఇక్కడ మాత్రం చోద్యం చూసి అక్కడ మాత్రం వాళ్ళ పట్ల ఇంత దుర్మార్గంగా వ్యవహరించటం, సాధువులు అన్నటువంటి విషయాన్ని చూడకుండా కాషాయం వేసినటువంటి వాళ్ళ పట్ల దైవ సమానులుగా భావించేటువంటి మన హిందూ సమాజంలో అత్యంత పెద్ద ధార్మిక క్షేత్రంలో కూటమి ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వ పోలీసులు, విజిలెన్స్ ఆఫీసర్లు, అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డులు వీళ్ళు ప్రభుత్వం యొక్క అనుమతితో చేసినటువంటి ఈ హిందూ ధర్మం మీద కొట్టిన దెబ్బ అంతా ఇంత కాదు అని మేము భావిస్తున్నాం. మొత్తం హిందువులందరూ కూడా అదే రకమైనటువంటి భావనలో ఉన్నారు. నిన్న వాళ్ళ మీద జరిగినటువంటి ఈ పాశవిక చర్యను పూర్తిగా ఖండిస్తున్నాం. నిన్నగాక మొన్న తిరుమలలో ఒక తాగుబోతు నన్నెవడు పీకుతాడు, నన్నెవరు అడ్డుకుంటారు అని ఒక మహిళను చెయ్యి చేసుకోవటమే కాకుండా నేను లోకల్, మీకు ఎంత కావాలి అయినా కూడా ఇక్కడ మందు దొరికిస్తా, మందు తీసుకొని వస్తా, అందజేస్తా అని చెప్పినాడు. అంటే దాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డులు చోద్యం చూస్తున్నారు, అతని మీద చర్య కూడా తీసుకోకుండా. ఆ తర్వాత లాక్కెళ్ళారు, అది వేరే విషయం. అంటే ఒకడు ధైర్యంగా ఈ కూటమి ప్రభుత్వం నన్నేమీ చెయ్యదు, నేను అది కూడా వెంకటేశ్వర స్వామి ఆలయం ముందరనే ఓ తాగుబోతు వెధవ ఇంత అసాంఘికంగా ప్రవర్తిస్తే ఏ కాడికి వెళుతుంది వీళ్ళ ధర్మ పరిరక్షణ? పవనస్వాముల వారు మీరు మాటలు చెప్పటమే తప్ప, మెట్టు కొడగటము, బొట్లు పెట్టడమే తప్ప ఈ రకంగా సాధువుల మీద దాడి చేస్తే దిక్కులే, తాగుబోతు వీరంగం చేస్తే ఈ పరిస్థితి రాకుండా చూసుకోవాలనే దానికి దిక్కులే. ఇంత అరాచక పోకడలు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోనే జరుగుతున్నాయి. ఆలయ అధికారులకు, మీ కూటమి నాయకులకు ఊడిగం చేస్తూ దర్శనాలు చేయించటం తప్ప మేము మా హయాంలో 5,000కు మించలేదు విఐపి బ్రేక్. మీ హయాంలో ఇప్పటికి 7,500 దాటిపోయినాయి. మీరు సామాన్య భక్తులకు మేలు చేస్తారా? సామాన్య భక్తులకు దర్శనం చాలా సులభ శైలిలో కల్పిస్తారా? మీరు వచ్చి అధికారంలోకి 9 నెలలుగా పైనయింది, ఒక్క చిన్న మార్పు జరిగిందా? కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయటానికి వెంకటేశ్వర స్వామిని ఒక పావుగా వాడుకున్నారు తప్ప మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని వందల రెట్లు ఈ రకమైనటువంటి అరాచకాలు జరుగుతున్నాయి. అక్కడ రెడ్ శాండల్ దొరికితే దిక్కులే. ఇప్పటికి 4 సార్లు పట్టుబడ్డది మీ హయాంలోనే. అక్కడ లడ్డు కౌంటర్లో మంటలు రేగినాయి. మీ హయాంలోనే 4 మాడ వీధులలో చెప్పులు వేసుకొని తిరుగుతున్నారు. ఎవరు? అక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులే. దాన్ని కూడా కట్టడి చేసేటువంటి పరిస్థితి లేదు. ఇలా చెప్పుకుపోతే 1 కాదు 2 కాదు
ఎక్కడ చూసినా కూడా బ్లాక్లో టికెట్లు అమ్ముతున్నారు. దైవ దర్శనానికి సంబంధించినటువంటి టికెట్లు హోల్సేల్గా అమ్ముతున్నారు. ఇది పచ్చి నిజం, అందరికీ తెలిసినటువంటి విషయం. ఒక్కటన్నా కట్టడి చేసినారా మీరు? ఒక్కటి కూడా కట్టడి చేయకపోగా అత్యంత పరమ పూజ్యమైనటువంటి దాదాపు 100 మంది స్వాముల పట్ల, సాధువుల పట్ల అమానుషంగా, అమానవీయంగా, కర్కశంగా కూటమి ప్రభుత్వం వ్యవహరించింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.